హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రేయస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది శ్రావణంలో డే 2 వీడియో అన్నమాట. రెండో రోజు అస్సలు వీడియో దానికి కుదరలేదు ఫ్రెండ్స్. కాబట్టి పిల్లలకి ఇద్దరికి జ్వరం వచ్చింది, వాళ్ళైతే ఏం తింటలేరు ఫ్రెండ్స్. అందుకని చెప్పి బతలాడి దోసకాయ లాంటివి, ఇంకొకటి అస్సలు నోరు ఖరాబ్ అయింది, ఏం తినబుద్ధి అవుతలేదు మమ్మీ అని అంత సప్పగా బెండ్ ఉన్నదంటే మా ఆయన కారా తీసుకొచ్చిన అనమాట. ఈ కారాన్ని అయితే కొంచెం తిని సూపర్ ఉన్నది మమ్మీ అని చెప్పి ఒక్కలకు ఫస్ట్ మా హనీకి వచ్చింది, తర్వాత స్మైలీకి వచ్చింది. స్మైలీకి 1 డేలోనే తగ్గింది, స్కూల్కి వెళ్తుంది. హనీకి అయితే ఇంకా తగ్గలేదు, ఇప్పటికి 3 డేస్ అవుతుంది స్కూల్కి పోక. సో హనీకి దోశ తినబుద్ధి అవుతుంది మమ్మీ అని చెప్పి అంటే దోశకి నానబెట్టినా అని చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో. ఈరోజైతే దోశలు పోషిస్తున్నా అన్నమాట. కసురుకుంటా చెరు ఒక్కటి కూడా తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తున్న దోశలలో మళ్ళీ దిగబెట్టిల్లంటే ఇచ్చి పెట్టిరన్నమాట. మళ్ళీ నేనే తిన్నా, 2 బుక్కలు అట్లా తిన్నారన్నమాట. తినలేదు, తినకున్నా అని చెప్పి ఇంత పిండి ఉంచిన అన్నమాట. ఎప్పుడు అడిగితే అప్పుడు పోషిద్దామని చెప్పి. ఇవాళ ఇద్దరు స్కూల్కి వెళ్ళలేదు కదా, సో ఇక తినే కాడికి అని ఉంచిన ఫ్రెండ్స్. ఇక కొంచెం తిన్నారు, మొత్తం తినలేదన్నమాట. ఈరోజు అత్తమ్మ కూలికి వెళ్ళింది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఇంటికాడ ఉన్నారు. ఇక అత్తమ్మ కూళ్ళు దొరికాయి కదా అందుకని వెళ్ళింది ఇక అన్నమాట. సో వేడి నీళ్ళు అయితే కాబెట్టి పోస్తున్నాను అన్నమాట, గోరువెచ్చని నీళ్ళు. సన్నీళ్ళు తాగితే మా హనీకి అయితే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, దగ్గులెత్తాను. సో చల్లవి హాట్ వాటరు ఇద్దరు తాగాలి. ఇవాళ ఇద్దరు స్కూల్కి వెళ్ళలేదు అనమాట. ఇప్పుడైతే సిరప్ పోయాలి ఫ్రెండ్స్. చూడండి ఇక వాడుకున్నది. దా నీకు 2 దా అక్కపోయానా దా, నీకు 4-5 ఉన్నాయి దా, 4-5 దా. దగ్గు సిరపు, సర్ది సిరపు, యాంటీబయాటిక్, జ్వరంది, కూసో తీయటిది కొనుకొచ్చుకుంటావు. అయ్యాను పైసలు చెప్తే సప్పగా ఉంటాయి. సక్కలు పెట్టి దోమ కొడతాను. నీకు తెలుసా నాకు తెలుసా? ఇగో ఇవన్నీ 1 2 3 4 5 తిక్క కుదిరిందట స్మైల్ అంట, తిక్క కుదిరింది. ఇది లాస్ట్ ఇవాళ సాయంత్రం తాగుతుంది, అయిపోతుంది యాంటీబయాటిక్. బుక్కకు నీళ్ళు తాగుతాయి. కూసో చెప్తాను మరి, అయితే కూసో. మళ్ళీ ఎటుపోతాడు, మళ్ళీ వస్తారని అగ్గి పెట్ట పట్టుకొస్తా. నాగే పట్టు వేడి నీళ్ళు తాగాలి అని చెప్పిన. నీతో తీయలేదు ఎంత పట్ట దగ్గుతాను. జ్వరంది అయిపోతుంది కదా. బుక్క కక్కుతావా? కక్కు ఇంకొకటి తాగితే అయిపోతుంది. దగ్గమని తాగు. కూర్చో
ఆన్ 5 ml పట్టు ఆన్ నీకు తీయ ఉండదా దగ్గు మంది అయిపోయింది గడ్డ ఎందుకు కడుతుంది ఎట్లేదు బాడి కాడు స్కూల్ కాడికి జ్వరం బాగా అనుకోపోయా సిరర్ పువ్వులు పోసిన ఎంబడ స్మైలీ వామిటింగ్ అయితే చేసుకున్నారన్నమాట మొత్తం. సో అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఏమన్నా తింటావా అంటే దోశ తింటా అన్నది. అప్పటికప్పుడు వేడివేడి దోశ పోసిచ్చి తినిపిస్తున్నా అన్నమాట. ఏందో ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటే కలకలగా ఉంటుంది. ఇట్లా డల్ అయితే మనం కూడా డల్ అవుతాం. సో ఇద్దరు ఒక్కసారి డల్ అయ్యాలన్నమాట. ఇక నేను తినిపిస్తేనే తింటా అన్నది. సో అందుకని చెప్పి కొంచెం కొంచెం అయితే తినిపిస్తున్నా. ఆల్రెడీ అప్పటికే హనీ అయితే తిన్నదన్నమాట. తిని ఆమె కొద్దిసేపు పడుకున్నది. ఈమెను నేను తినిపిస్తున్నాను అన్నమాట. తిన అంటే ఎట్లయితే ఏంది వాళ్ళ కడపలు ఇంత పడడమే కదా మనం ముఖ్యం. అందుకని చెప్పి ఇంతంత తినిపిస్తున్నాను అన్నమాట. ఈరోజైతే మేము ఏమేమి వండినామంటే అత్తమ్మ పొద్దున్నే కూలికి వెళ్ళిందన్నమాట. 7 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం వస్తుందని చెప్పి పొద్దున్న దోశలు తినిపోయింది. నేను చిక్కుడుగాయ కూర వండిన. చిక్కుడుగాయ వండిన తర్వాత చపాతీలు కూడా తినమంటాళ్ళు. అన్నం వండిన. అత్తమ్మ వేయనాకనే ఇక స్టవ్ అయితే కింద బంద్ చేయాలన్నమాట. ఎప్పుడు అడిగితే అప్పుడు దోశలు పోద్దామని చెప్పి ప్యాన్ అయితే ఎప్పటికప్పటికి రెడీగా పెట్టి కొంచెం పిండి అయితే ఉన్నది. ఇక మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నారన్నమాట వీళ్ళు. పడుకోబెడితే సిరపులు పోసి పడుకోబెడితే జ్వరం జారుతుంది అని చెప్పి ఇద్దరు పడుకున్నారు. లేచాక ఇద్దరికి స్నానం గిన్నె పోసిన. కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు మా స్మైలీకి మళ్ళీ వామిటింగ్ వస్తుందని చెప్పి అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది. కానీ వామిటింగ్ అయితే వేసుకోలేదు. కానీ మోషనే 3-4 టైమ్స్ అయితే పోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వీడియోలో మొత్తం సాడే ఉన్నది, కొంచెం కూడా జోకులు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎట్లయిందో. మా పిల్లలకైతే ఇద్దరికి జ్వరాలు వచ్చినాయి. మా స్మైలీ అయితే ఇప్పుడు మళ్ళీ ఇది వెళ్ళింది. పొద్దున్న నుంచి 4 సార్లునో 5 సార్లునో వామిటింగ్ వస్తుందంట అని వామిటింగ్ చేసుకున్నది. ఫస్ట్ చూపెట్టిన వీడియోలో ఒకసారి. ఇప్పుడు ఇన్ని సార్లునో మోషన్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇద్దరికి ఒకసారి వచ్చింది, మాకు తగ్గింది, మళ్ళీ ఆమెకు స్టార్ట్ అయింది. ఇప్పుడైతే కొంచెం ఇద్దరికి తగ్గింది. రేపు స్కూల్కి వెళ్తారు. చూసిరు కదా ఫైనల్గా వీడియో. శ్రావణంలో డే 2 ఇట్లా గడిచిందన్నమాట. ఈరోజు కూడా నాన్ వెజ్ అయితే ఏం వండుకోలేదు. చూసిరు కదా చిక్కుడుగాయే. అందరికి వస్తుందా జ్వరాలు? పిల్లలందరికి వస్తుంది జ్వరాలు. చూడండి ఈమె వైట్గా అయిందట, ఫేస్ వాసింది. ఈమె చీమనే అనుకుంటా. ఎగ్జామ్ పేపర్లు ఇచ్చిల్లో ఏందో. మొన్న ఎగ్జామ్ జరిగింది కదా, సో రేపు పోతే తెలుస్తుంది మరి ఎగ్జామ్ పేపర్లు ఎవరైనా ఇచ్చిల్లో లేదో. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. రేపటి కోసం ఇడ్లీని అయితే నానబెట్టినా అనమాట. రేపు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తారని చెప్పి. ఇక దగ్గు ఎక్కువైంది, మళ్ళీ దగ్గు ఒకటి బాగా వస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. చిక్కుడుగాయ కూర చారు అయితే నిన్నది ఉండే, అదే తిన్నామన్నమాట. చూసారు కదా వీడియో. ఈరోజు డే 2 ఛాలెంజ్ అయితే ఇట్లా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.